మనం ఇక్కడ కళ్యాణ వేదిక దగ్గరికి వచ్చాం. ఎప్పుడైతే ఆ మంత్రపూరితమైనటువంటి ఆ సర్వతీర్థ జలాలు కూడా మన శిరస్సు మీద ధారణ చేశామో, మనం సకల పుణ్యతీర్థాలలో కూడా మనకి స్నానం చేసినటువంటి పుణ్య ఫలితం తగ్గుతుంది. కాబట్టి ఆ పుణ్యాహ తీర్థాన్ని మనం శిరస్సు మీద ధారణ చేశాం. తదుపరి ఇక్కడ స్వామివారు బ్రహ్మాది అష్టదిక్పాలకులకి ఆదిత్య నవగ్రహాలకి ఆరాధన చేస్తూ ఉన్నారు. ఏమండి, మనం ఈ యొక్క కన్యావరణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని మన హైందవ సాంప్రదాయ ప్రకారంగా కన్యాదానం చేయాలి అంటే కాండుగడికి కన్యాదానం చేయడం అనేది సాంప్రదాయం. ఇట్లా విశేషార్చన జరుపుతూ ఉన్నారు. ఆ విశేషార్చన అయిన తర్వాత ముందుగా స్వామివారి కంకణ ధారణ చేసుకుని తర్వాత అమ్మవార్లకు కూడా కంకణ ధారణ చేయడం జరుగుతుంది. ఈ విధంగా హైందవ సాంప్రదాయంలో మనం ఏ కార్యక్రమం చేయాలి అన్నా కూడా ఇది ప్రతి ఒక్క కార్యక్రమం ప్రతి ఒక్క దైవికమైనటువంటి ఐశ్వర్యాన్ని, అట్లాగే మనకి ఆ దైవాన్ని చేరుకోవటానికి తెలిసేటువంటి ఏవైతే ఉపాధులు ఉన్నాయో ఆ ఉపాధులన్నీ కూడా ఈ వైదిక కార్యక్రమాల్లోనే మనకి పెద్దవాళ్ళు ఋషులందరూ కూడా ఏర్పరిచి ఉన్నారు. చక్రదక్షిణం అపరంగ